అప్పుడప్పుడైతే పిల్లల స్కూల్ డేస్‌లో కూడా ఖచ్చితంగా లేట్‌గా అయితే లేస్తూ ఉంటాం కదండీ. కొంచెం హెల్త్ బాగాలేకనో, లేదు అంటే కొంచెం ఓపిక లేకనో అయితే లేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ అలాగే లంచ్ 2 చేయాలంటే టైం సరిపోదు కదా! అలాంటప్పుడు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే లంచ్‌కి రెండింటికి ఇలా సింపుల్‌గా అయితే చేసేస్తూ ఉంటానండి. ఇది చపాతీ, ఎగ్ రోల్ అయినా అనొచ్చు, లేదు అంటే ఆమ్లెట్ చపాతీ ఏదైనా అనుకోవచ్చు. నేనెలా చేస్తానో సింపుల్‌గా చూపించేస్తాను చూసేయండి. ఒక గిన్నెలోకి ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని, అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్టు, టొమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ మీద వేయడానికి ఈజీగా అవుతుందని చెప్పి ఆ గిన్నెలో నుంచి గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. కొంచెం తక్కువ అయితే డైరెక్ట్ గ్లాస్‌లోనే ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నా కూడా సరిపోతది. తర్వాత చపాతీని కాల్చుకోవాలండి రెండు వైపులా. ఒకవైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా లైట్‌గా కాల్చుకోవాలి. మరొక వైపేమో బాగా కాల్చుకోవాలనమాట. బాగా కాలిన వైపు పైకి వచ్చేలా చూసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, అదంతా ఈ చపాతీ పైన వేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా సరిపడినంత వేసేసుకోండి. మనం ఇలా చపాతీ మీద ఆమ్లెట్ వేసేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోపు లైట్‌గా కాల్చుకున్నాం కదండీ కింద వైపు, అది కూడా బాగా కాలి ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇటువైపు కూడా బాగా చక్కగా కాలిపోయిందనమాట. మాకేమో ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసుకొని చేసేసుకున్నాము. పిల్లలకి అవి స్కిప్ చేస్తానని చెప్పాను కదండీ! వాళ్ళది కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇందులో పిల్లల దాంట్లో ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, అలాగే సాల్టు, పెప్పర్ ఏసేసాను అంతే. ఇంకా తర్వాత ఏం వేయలేదు. పచ్చిమిర్చి అవి కొంచెం వాళ్ళకి స్పైసీ ఉంటది కదా! అందుకోసం అని చెప్పి పెప్పర్ ఏసాను. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇదే బ్రేక్‌ఫాస్ట్‌కి తినేసి లంచ్‌కి కూడా హ్యాపీగా తీసుకెళ్ళిపోతారు. తర్వాత మనం ఆరాంగా వంట చేసేసుకోవచ్చు.